దొంగ సచ్చినోడు వాడు దవడల దగ్గర వాడా. అమ్మా నిన్న నాకు ఎంత భయమైంది, భూకంపం వస్తుందని. ఇక భూకంపం వచ్చింది, అన్ని కూలిపోయినాయి. నువ్వు కూడా వార్తలు గిర్తలు బంద్ చేసి వచ్చేసే అన్నట్టే చేసిండ్రు. ఇక నేను కూడా గట్లనే ఫిక్స్ అయినా. ఇక ఆయనతో కొద్దిసేపటికి అదంతా అట్టి ముచ్చట్నే పరస్కం చేసిండ్రు అన్నారు. ఇక ఇప్పుడు ఆ పరస్కానికి పార్ట్ 2 కూడా వచ్చిందట. జనాలు కూడా మళ్ళా అట్లనే అయినరు చూడు. అంతేనేమో పబ్లిక్ కు అరికాళ్ళకెళ్ళి మండుతుంటది కానీ చేసేటి మాత్రం బరాబరే ఉంటాయి. నిన్ననే కాదు చెప్పింది, భూకంపాలు లేవు, మన్ను లేదు, మశాడం లేదు, పోరగాళ్ళు ఉట్టలే మాట్లాడలే అని. ఇవాళ పొద్దుమీకి మళ్ళీ అదే చేసాం. మొన్ననేమో ఒక పోరాడు పుడితేనే మాట్లాడిండు. ఇవాళ నిద్రపోయేటోళ్ళంతా చచ్చిపోతారని పుకారు లేపి 3 జిల్లాల పబ్లిక్ ను నిద్రలేపిండ్రు. ఇవాళనేమో పుట్టిన పోరగానికి 4 తలకాయలున్నాయట, నిద్రపోయిన వాళ్ళని చంపుతాడట అని మళ్ళొక పుకారు. సరే చెప్పినోనికి సిగ్గు లేకున్నా గా మాటలు ఎట్లా నమ్ముతాం? చూడకపోతే చేయకపోతే అని ఊకోవాలి కానీ జనం. చదువుకున్నోడు అంతే, చదువు రానోడు అంతే. తెల్లందాకా జాగారమే చేసిండ్రు. గీమెను చూడుండ్రి. అవ్వా భూలక్ష్మి, బంగారు పని చేస్తున్నా కానీ చెప్పు ఏందో. ఇక 2 గంటలకు మాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి ఏదో ఒక వింత మనిషి చనిపోయిండు, మీరందరు తెలివితోటి ఉండాలని మాకు ఫోన్ వచ్చింది కాబట్టి మేమందరం తెలివితోటి ఉన్నాం. మీ తెలివి తెల్లారా? ఆడెవడో చెప్పిండట, ఈమె జనానికి చెప్తున్నది. ఇంకా ఎట్లా న్యాయం అవుతుందమ్మా? నీ సంగతి ఏందమ్మా శీలత? 2ంటికి ఫోన్ వచ్చింది. ఆవుకేదో వింత 2 తలల మనిషి పుట్టి ఏదో మాట్లాడి చనిపోయిందంట. నయం ఇంకా సీమెకు పుట్టిండనిలే తల్లి. అంతో ఇంతో చదువుకున్నట్టే కొడుతున్నావు. గీ పనైంది మా తల్లి. ఓ బిచ్చపతి, ఏంది వాయి జాగారం? పెళ్లిగాని యువతికి పుట్టి ఇట్లా కబురు చెప్పినట్ట. షీ మారారు వాయిగా మీరు. ఎవడో ఆకాశరామన్న ఫోన్ చేస్తే ఎందుకు ఇట్లా పరిశాన్ అవుతుండ్రు చెప్పుండ్రి. మయూరమ్మ అంటే 12ంటికి పుట్టారని చెప్పారండి. అయితే మాకు తెలిసేసరికి 2 అయిందండి. మరి ఆ 2 గంటల సేపు నిద్రపోయే ఉన్నావు కదా, ఏం కాకపోయింది నీకు? 4 తలకాయలట, 4 తలకాయలు. బర్లకు పుట్టినరాట నొకలు, పెండ్లి గాని పిల్లకు పుట్టినరా నొకలు. రకరకాల మాటలు పబ్లికే పుట్టిస్తున్నారు. పడుకుంటే చనిపోతారంట, ఈ రోజు మొత్తం జాగారం చెయ్యాలి ఊకోన్రిగా చెప్తున్నారు. పో సోడిగా ఏమెగురుతున్నావు, పోయి పండుకోపో. గిలు చూడుండ్రి, మీ తెలివి దాలుగా పెట్ట సంటి పోరగాలను కూడా నిద్రలేపిండ్రు కదా, మీదికెళ్ళి నవ్వొకటి. అయినా నాకు అర్థం కాక అడుగుతా, 4 తలకాయల మనిషి పుట్టినా, బర్రెకు మనిషి పుట్టినా ఊకుంటామా మీడియా వాళ్ళము? పోయి పోస్ట్ మార్టం చెయ్యం ఎట్లా పుట్టింది ఏం కథ అని. మా బ్రేకింగ్లతో మీ నిద్ర జడగొట్టకపోదుమా? ఎందుకు ఇట్లా గారి వార్తలు పట్టుకొని పానాలు ఖరాబు చేసుకుంటారు? అదే ఏదన్నా మంచి పని చేయండి మాత్రం చెయ్యరు. ఇటువంటి అడ్డమైన ముచ్చట్ల మీద టైం అంతా ఖరాబు చేస్తారు. వీళ్ళ నిద్ర ఖరాబ్ అయింది కాక చుట్టాలకు ఫోన్ చేసి వాళ్ళ నిద్ర కూడా ఖరాబు చేయబట్టిరి. 4 తలకాయల మనిషి పుట్టలే, మన్ను లేదు. ఎవడో పుకారు లేపిండు, మా మాటిని నిమ్మలంగా ఎవరిళ్ళలో వాళ్ళు వండుకోండ్రి. ఎవడన్నా ఫోన్ చేసి లేవుండ్రా అంటే మన దవడ మీదకి వెళ్ళి ఒక్కటేయండ్రి. తెలివి కల్లోలు అనిపించుకోండ్రి.